So hi guys, welcome back to our YouTube channel Chill Mama. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే తెలుసు మన బర్నింగ్ స్టార్ బిట్టు ఇదానికి ఇంకో టాలెంట్ కూడా ఉందంట. మిమిక్రీ ఆర్టిస్ట్ అంట. పెద్ద ఏ స్టార్ హీరోనైనా మిమిక్రీ చేసేస్తాడంట మనోడు. ఇప్పుడు చూద్దాం బర్నింగ్ స్టార్ బిట్టు ఎట్లున్నాడు చూడాడు. సో ఎందుకు బర్నింగ్ స్టార్ బిట్టు ఎందుకు బర్నింగ్ స్టార్ తీసేయి అరే ఇప్పుడు దాకా అవసరం లేదు. ఇది కావాలంటే కింద కామెంట్ ఏం పండు కోతి లెక్కనున్నావురా. ఇప్పుడు దాకా రోడ్ మీద వస్తుంటే అందరు బర్నింగ్ స్టార్ బిట్టు పట్టుకోరని వస్తుంటే ఇక ఎందుకని మాస్క్ పట్టుకోమన్నారా? అదే ఫేమస్ అయిపోయినా అట్లా. ఎంత ఫేమస్ అయిపోయాను ఎంత అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు. సరే అర్థం చేసావు చూడలేకపోతున్నాం. కొంచెం సోక్ ఎక్కువ. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా. సో ఫ్రెండ్స్ మనం ఎక్కువ అంట చూడరు తీసేయాల్సిందే కోరుతున్నాం. సాలిగా తీసేయి మస్తు అయిపోయింది. నువ్వు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే కదా. అవునవును ఆల్ ఇన్ వన్ అంటే ఏవేవి అంటే అన్ని టాలెంట్స్ లా ఆల్ ఇన్ వన్. సరే ఏ హీరో మిమిక్రీ చేయగలుగుతావు? ఏ హీరో వాయిస్ చెప్తే అది చేస్తా. సరే వేరే చెప్పాను అదే చెప్పు చేస్తాడే చూద్దాం. రామ్ చరణ్ వాయిస్ గట్టి దానికి ఏదన్నా సినిమాలో డైలాగ్ కొట్టు. మగధీర సినిమాలో డైలాగ్ ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్కొక్కరి షేర్ ఖాన్ చెప్పురా. ఒక్కొక్కరి కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి ఒప్పు. చాలా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. మిమిక్రీ మొత్తం ఇంకా యాడ్ చేస్తే సేమ్ అనిపిస్తుంది. రామ్ చరణ్ వాయిస్ ఎట్లా వేసాడో చెప్పుర్రి. మేమైతే కాలేదు రామ్ చరణ్ వాయిస్ వేసినట్ట సేమ్ అట్లనే ఉందా లేదా కామెంట్ మెన్షన్ చేయర్రి. ఇంకే హీరో వాయిస్ నేను అడగండి నేను చెప్తాను. అల్లు అర్జున్ మిమిక్రీ ఏదైనా సినిమాలో డైలాగ్. లేటెస్ట్ వచ్చిన మూవీ పుష్ప 2 దమ్ముంటే అది అస్సలు తగ్గేదే ఇది ఇట్లా అస్సలు తగ్గేదేలే. బాబు డైలాగ్ చెప్పరా బాబు. దీని కాదు దమ్ముంటే పట్టుకోరాదు అది చెప్పు. అది నిలబడేయాల్సి వస్తుంది. ఏం కాదు కూర్చొని దమ్ముంటే పట్టుకోరా షికావత్ గా. దమ్ముంటే పట్టుకోరా షికావత్ గా పట్టుకుంటే మళ్ళీ భుజాన గొడ్డలేసి కాదు అది మళ్ళా డైలాగ్ ఏమన్నా చెప్పిండు. మొత్తం బర్నింగ్ స్టార్ ఆన్ బర్నింగ్ పెట్టు. సరే ఇంకా కామెంట్స్ లో చెప్పారు మన సబ్స్క్రైబర్స్ అర్జున్ రెడ్డి సినిమాలో ఏదైనా డైలాగ్ చెప్పమంటారు. అవును చెప్తారు. సేమ్ అర్జున్ రెడ్డి వాయిస్ లోనే విజయ్ అట్లా చెప్పాలి. అర్జున్ రెడ్డి వాయిస్ చెప్పాలి కొంచెం. అది నా పిల్లరా నా పిల్ల. చెప్పు కంటే ఇప్పుడు ఆనంద్ దేవర్ కూడా ఉన్నాడు. కొండ ఆనంద్ దేవర్ కొండ అరే బేబీ సినిమా దింపేసిండు మన ఆనంద్ దేవరకొండని. అయితే మేము విజయ్ దేవరకొండ వాయిస్ అర్జున్ రెడ్డి మూవీలో అడిగితే మనోడు ఆనంద్ దేవరకొండ బేబీ మూవీలో చెప్తుండే. మాకు కావాల్సింది విజయ్ దేవరకొండ వాయిస్ అర్జున్ రెడ్డి సినిమాలో. అది నా పిల్లరా. అరే నా పిల్లనే రావే. గోపాలుడే
మా ముద్దు గోవిందుడే అన్నుల మిన్నెల కన్నుల వెన్నెల వేణువులు దడే మది వెన్నెలు అద్దలే పెట్టు మేము పెడతాం ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. చిరంజీవి గారి వాయిస్ చేయగలుగుతావా? ఎందుకు మిమిక్రీ ఆర్టిస్ట్ వదిలేసి రేపు నువ్వు ఆర్యన్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నావు, చిరంజీవి గారు వాయిస్ చేయలేవా? ఒక డైలాగ్ చెప్పు. ఒక dialogue మొక్కే చెప్పు. కదా నీ పీకేస్తే నీకు వస్తా అది పీక వస్తా అది పీక వస్తా. శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. సో గైస్ మనోడు శంకర్ దాదా MBBS అనే కూడా వస్తలే, శంకర్ దాదా MBPS అంట. చూసుకోండి, ఏ కాదు శంకర్ దాదా MBBS. మనోడు అయితే శంకర్ దాదా MBPS అని అన్నాడు. అవునే కాదు, మీరే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తారు. బర్నింగ్ స్టార్ బిట్టు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు బయట. ఇంతకుముందు నువ్వే అన్నావు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మంది పట్టుకో అరే నిన్ను పావలా చేయమంటే రూపాయి పావలా చేస్తున్నావు రే. సో నీకు డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా నీకు? ఎందుకు చెక్కనా అంటే చెక్క రాదు డాన్స్ ఎక్కువ. ఇంకొచ్చి డాన్స్ మాస్టర్ అంటే మొత్తం డాన్స్ మస్తు చేసేవాడి. ఇంకా హీరో వాయిస్ అనేది మహేష్ బాబు గానీ ప్రభాస్ వాయిస్ చేయి. వాడిపోతే వీడిపోతే వాడు అనమ్మా మూడంటి ఎవడైనా పంది లెక్కున్నావు, సిగ్గు లేదు బాద్మాష్. ఎవరితో మాట్లాడుతున్నావు? చూసే మాట్లాడుతున్నావా? సో గాయస్ డైలాగ్ అయితే సెటిల్ అయిపోయింది. సూపర్ అంటే సూపర్. అసలు మీకు నచ్చిందో లేదో చెప్పండి. మహేష్ బాబు వాయిస్ పోకిరి సినిమా ట్రైన్ లా ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బస్కేస్తారంట. మహేష్ బాబు వాయిస్ గొంతు అది రావాలి. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తారు. ఇట్లా సరే పవన్ కళ్యాణ్ వాయిస్ లేపు. రాదు వచ్చు. సో ఫ్రెండ్స్ రాదంటే వచ్చంట, కానీ వచ్చంట పవన్ కళ్యాణ్ వాయిస్. ఇట్లా దూరుతున్నట్టు ఇట్లా అటు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. రైట్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు. గబ్బర్ సింగ్ మనిషి స్టైలిష్ గా ఉంటాడు కానీ టెర్రరిస్ట్ కన్నా డేంజర్. ఇగో అది టేబుల్ అనుకోరు. టేబుల్ ఇది. సో గైస్ టేబుల్ వకీల్ సాబ్ సినిమాలో డైలాగ్ చెప్తున్నాడు. కోర్టులో ఒక సీన్ ఉంటది, ఆ డైలాగ్ చెప్తుండే. టేబుల్ ఇది. ఇప్పుడు అబ్జెక్షన్ ఇప్పుడు ఆయన అంటాడు, వకీల్ సాబ్ నేను మీలాక తిప్పి ఒక క్వశ్చన్ నాడు స్ట్రైట్ పాయింట్ కి వచ్చి
అబ్జెక్షన్ కంటిన్యూ. అరే నువ్వు బ్రోకర్ అమ్మా ఏంద్రా నువ్వు లాయర్ రైట్ రైట్ టేబుల్ ఎత్తేసిన సో గైస్ టేబుల్ ఎత్తేసిన ఎప్పుడు ఎత్తేసినా సరే ఇప్పుడు ప్రకాష్ రాజ్ వైసి అదే అదే సినిమాలో ప్రకాష్ రాజ్ అదే సినిమాలో అంటాడుగా రైట్ రైట్ అది నా పిల్ల మనోడే బాగా చేస్తుండు ప్రకాష్ రాజ్ వైస్ మెడల్ వాళ్ళు ప్రకాష్ రాజ్ వైస్. అరే ఈ మధ్యలో వస్తలేదురా అది నా పిల్ల బంగారం పడుకో మళ్ళీ తెచ్చుకుంటా డైలాగ్ చెప్తా అడుగుతున్నావు ఇంత అడుగుతున్నా ఏమనుకుంటాను చెప్తా నేను చెప్తున్నా సిగ్గులేదు సిద్ధు చెప్తాడు ప్రకాష్ రాజ్ వైస్ చెప్పరా. నా బంగారం నేను ఒక్క పట్టుకొని తెచ్చుకుంటా నా గొద్దగాడు పెద్ద స్టార్ హీరో వాయిస్ ని చాలా బాగా మిమిక్రీ చేసిండు. నాకు చాలా పనులు ఉన్నాయి తొందరగా ఎప్పుడు నాకు ఏం పని ఉంది పిల్ల విషయంది ఏ పిల్ల? ఆ పిల్లనే అది నా పిల్ల. అది నా పిల్ల నా పిల్ల పిలిచి కోడి పిల్లనట్టు అంటున్నావు అది చూసారు కదా మన మిమిక్రీ టాలెంట్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మళ్ళీ ఇంకో వీడియో న్యూ ఛానల్ ఇంకో వీడియో ఏం కావాలో మీరు కామెంట్ లో మెన్షన్ చేస్తే మాకు కూడా కొంచెం సపోర్ట్ వచ్చినట్టు ఉంటది. సో గైస్ ప్లీజ్ హెల్ప్ us. అవన్నీ కాదు నా ఫస్ట్ కల్లా